ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. కరెక్ట్ టైం కోసం ఎదురు చూస్తున్నాను. టైము మనం కోరుకున్నప్పుడు రాదు. మనం టైంకి ప్లాన్ చేసుకుని అవకాశం సృష్టించుకుంటే అదే వస్తుంది. సార్, ఎంత డబ్బివ్వడానికైనా నేను సిద్ధమని చెప్పాను కదా. మీకు డబ్బు అవసరం లేదా? అయ్యో, ఎందుకు అవసరం ఉండదు సార్. మరి పని ముగించండి అయితే. సార్, ఇది జైల్. ఇష్టం వచ్చినట్టు అనుకున్నంత ఈజీగా చేయడానికి వీలు కాదు. లోపలున్న ఖైదీలకు ఏమైనా అటు ఇటు అయితే మా పై ఆఫీసర్లు మమ్మల్ని ఊరికే వదిలిపెట్టారు. మరి చేస్తానని ఒప్పుకున్నారు? అవును సార్. ఏం తేడా వచ్చినా మేం కోర్టుకి సమాధానం చెప్పుకోవాలి. మానవ హక్కుల కమిషన్ వాళ్ళు మా మీద ఎంక్వైరీ చేస్తారు. పై లెవెల్లో ఇన్వెస్టిగేషన్ అవుతుంది. దీని వెనుక ఉన్న వాళ్ళందర్నీ బయటికి లాగుతారు. డబ్బు కోసం ఆశపడి ఎలా పడితే అలా చేసేస్తే మా ఉద్యోగం పోవడం పక్కన పెడితే మేం ఖైదీలతో కలిసి తెల్ల చీర కట్టుకుని సెల్లో రూమ్ షేర్ చేసుకోవాల్సి వస్తుంది. జాగ్రత్తగా అనుకొని ఎలాంటి అనుమానం రాని విధంగా పని ముగించాలి సార్. అందుకే కదా చిత్ర గారు మిమ్మల్ని అప్రోచ్ అయ్యింది. ఏదైనా చెయ్యండి, నేను వెయిట్ చేస్తున్నాను. నాకు కొంచెం టైం ఇవ్వండి సార్. మీకొక మంచి శుభవార్త త్వరలోనే ఇస్తాను. నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే సార్. ఏంటి, జైలు నుంచి ఇంకా ఫోన్ రాలేదు? శివగామి సంగతి ఏమైంది?